ఓ అద్భుతమైన కథ. ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషములోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలతో, అమ్మా, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకోవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు, నువ్వు ఎవరివో నాకు తెలియదు, కానీ మేము కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు. ఎవరో అనుకొని మా ఇంటికి వచ్చారు. వెళ్ళిపోమని తలుపు వేయబోతుండగా, స్వామి, లేదమ్మా, నేను పొరపాటు పడలేదు. అసత్యం అసలే కాదు. నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు. నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు అశేష ధన, కనక, వస్తువాహనాలు, మణిమాణిక్యాలు, సేవక, జనం, తరాలు తిన్న తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు, ఓయి, నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా, స్వామి, అమ్మా, నా ముఖాన్ని నీకు చూపలేను. నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూశారమ్మా. నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుగుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతనార్థమైనాడు. ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరగుడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుపెట్టు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చి అనేక మంది సేవకులు, ఉద్యానవనాలతో కలకలాడిపోతుంది ఆ భవనం. ఇంతలో ఇతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తను ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు. అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు? మనము ఎవరికో అప్పు ఇవ్వడమేంటి? అది తిరిగి వారు తీర్చడమేంటి? మన దీనాస్థితి నీకు తెలియదా? అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోట వెంట విన్న తరువాత తన కళ్ళను, చెవులను తానే నమ్మలేకపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు? అతడి ముఖము ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా, నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడి ముఖంపై ఎవరో నల్ల రంగు పూశారంట. ముఖము చూపించలేనంటూ వస్త్రాలతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా అతడు వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసులే అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడన్నది. అది వినిన భక్తుడు అత్తసుడై భార్యతో, వచ్చిన వాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యము నేను విష్ణువును స్తుతిస్తున్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగిందని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పూసిన నల్ల రంగును తొలగించాడు. తరువాత భార్యతో, నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా వెళ్ళిపోయాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఉత్తర దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు అశీరవాణి, భక్త, పూర్వజన్మ కర్మ ఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలగదు. మరణాంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందుతావు అని పలికినది. విష్ణు సహస్రనామ నిత్య పారాయణ వలన కలుగు ఫలితముదని అందరూ గ్రహించి ప్రతినిత్యము పఠించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.